ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఇప్పుడు నేను వాస్తుకు సంబంధించి వాస్తుశాస్త్రము దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు వివరిస్తాను. ఈ వాస్తుశాస్త్రం అనేది దీనికి మూలాధారము అయిన కొన్ని గ్రంథాలు, ఆ గ్రంథాల్లో గల మూలాధారమైన విషయాలను ఈ వాస్తుశాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆరిజిన్ ఆఫ్ వాస్తు అంటే ఈ వాస్తుశాస్త్రం అంటే ఏమి, దీనికి సంబంధించిన ఉపోద్ఘాతము దేన్ని బేస్ చేసుకొని ఉంది, ఇది ఏ విధంగా ఇది ఉద్భవించింది అనే విషయాలకు సంబంధించి నేను కొన్ని ఉద్గ్రంథాలను, మహాగ్రంథాలను అందులో నుంచి కొన్ని విషయాలు సేకరించాను. దానికి సంబంధించి మత్స్యపురాణం ఒకటి. మత్స్యపురాణంలో వేదవ్యాస మహర్షి మొట్టమొదటిగా ఈ వాస్తుశాస్త్రానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. తర్వాత బృహత్ సంహిత వరాహమిహిరాచార్య అని మిహిరసేనుడు అనేవారు. ఈయన్ను వరాహమిహిరాచార్యుడు భోజరాజు కాలంలో, అంటే విక్రమార్క మహారాజు, ఇప్పుడు ఉజ్జయిని సామ్రాజ్యము అని ఉంది, ఇప్పుడు బీహార్ అంటారు కదా, ఆ బీహారు అప్పుడు ఉజ్జయిని సామ్రాజ్యంగా ఉండేది. దానికి విక్రమార్క మహారాజు చక్రవర్తిగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినాడు చాలా కాలము. దాదాపుగా మోర్ దాన్ 1000 years, 1000 సంవత్సరాల పైన ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. దాదాపు 2000 సంవత్సరాలు కూడా అంటారు. ఆయన వద్ద మిహిరసేనుడు అని ఒక ఉద్యోగి ఉండేవాడు. మిహిరసేనుడు మొట్టమొదట ఆయన కొలువులో చేరాడు. విక్రమార్క మహారాజు కొలువులో ఏదో ఒక ఉద్యోగ నిమిత్తమై చేరడం జరిగింది. తర్వాత భోజరాజుకు చాలా కాలం తర్వాత సంతానం కలిగింది. ఆలస్య సంతానము, పుత్రుడు కలిగాడు భోజరాజుకు. నామకరణ మహోత్సవము ఇవన్నీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తర్వాత నామకరణ మహోత్సవం తర్వాత ఈ అబ్బాయికి జాతక చక్రం ఎలా ఉంది, ఏదైనా దోషాలు ఏమైనా ఉంటే తెలుపగలరు అని రాజగురువులను, రాజ ఆస్థాన విద్వాంసులు ఉంటారు, వారిని కన్సల్ట్ అంటే వారి ద్వారా జాతక చక్రం అవి వేయించి వివరాలు తెలుపుకున్నారు. వారు మహారాజు కుమారుడు చాలా అద్భుతమైన జాతకం ఉంది, మహర్జాతకుడు, ఆ విధంగా చాలా ఉన్నతంగా ఉంది జాతకము అని చెప్పి వారు చెప్పడం జరిగింది మహారాజుతో. ఆస్థాన జ్యోతిష్యులు, ఆస్థాన సిద్ధాంతులు వారు. అదే సమయంలో ఈయన మిహిరసేనుడు అనే ఆయన ఆస్థానంలో ఒక చిన్న కొలువులో పనిచేసేవాడు. ఇది విని ఆ సమీపంలో ఆయన వింటాడు ఈ డిస్కషన్. మహారాజు వారి రాజగురువులు, ఆస్థాన జ్యోతిష్యులు, సిద్ధాంతులతో చర్చలు జరపడము ఆయన విని, మహారాజా నాకు ఇందులో కొంత ప్రవేశం ఉంది, ఒకసారి జాతక చక్రాన్ని మీ అనుమతి కోరి పరిశీలిస్తానని అడుగుతాడు. సరే ఒకసారి పరిశీలించండి అని చెప్పి మహారాజా అనుమతిస్తాడు. జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాత ఈ మిహిరసేనుడు ఏదో జాతకంలో దోషము ఉంది మహారాజా, మృత్యుగండము ఏదో కనిపిస్తూ ఉంది ఈ మీ కుమారుడికి, అంటే యువరాజుకు. పలానా టైంలో, అంటే ఒక 6-7 సంవత్సరాల వయసులో వరాహం ద్వారా జంతువు దాని ద్వారా ఏదైనా ఆపద కలిగే అవకాశం ఉంది అని తెలియజేస్తాడు అతనుకున్న పరిజ్ఞానంతో ఈ మిహిరసేనుడు. తర్వాత ఇది ఎంతవరకు నిజమో, ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే శిరచ్ఛేదం చేస్తామని రాజు చెప్పడం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు ఆ అబ్బాయి తన మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఆ రాజప్రసాదాల వద్ద బంతితో ఆడుకుంటూ వెళ్ళగా ఆ బంతి అక్కడ ఒక స్టాచ్యూ అంటే శిల్పం ఉంది. ఆ వరాహం అంటే పంది
ఆకారంలో ఉన్న ఒక శిల్పం, ఒక బొమ్మ, ప్రతిమ ఉంది. కొద్దిగా పెద్దగా ఉంటుంది అది. దాని కింద ఈ బంతి వెళ్ళడం జరుగుతుంది. ఈ రాజకుమారుడు ఆడుకుంటూ ఆ బంతిని తీసే ప్రయత్నంలో అందులో దాని కింద భాగం నుంచి బంతి తీసే ప్రయత్నంలో వరాహ ప్రతిమ, ఆ బొమ్మ ఆ అబ్బాయి మీద పడి చనిపోవడం జరుగుతుంది. ఇది ఆ రాజు గారికి తెలిసి చాలా చాలా బాధపడతాడు. తర్వాత ఎన్నో ఇబ్బందులు పడతారు. తర్వాత ఈ విషయం సంఘటన గుర్తుకు తెచ్చుకొని మిహిరసేనుడని ఎవరో మన ఆస్థానంలో ఈ విషయము మనకు ఆ రోజు ముందే తెలిపినాడు, అతన్ని ఎక్కడున్నాడో పిలుచుకురండి అని చెప్తారు. తర్వాత రాజు ఆయన్ను పిలుచుకొచ్చిన తర్వాత ప్రవేశపెడతారు రాజు వద్ద. దేని బేస్ చేసుకొని నువ్వు ఈ విషయాలు చెప్పగలిగినావు అంటే, ఆ మిహిరసేనుడు, మహారాజా, మనిషి జీవితము మన చేతుల్లో ఉందని మనము అనుకుంటూ ఉంటాము. అంటే మనం ఏ విధంగా మలుచుకుంటే జీవితం ఆ విధంగా ఉంటుంది. మన ఆలోచనలు బుద్ధిని బట్టి ఆ విధంగా మన జీవితము అనేది ఉంటుంది అని మనం అనుకుంటుంటాము. కానీ నవగ్రహాలు ఆడే ఆట జీవితం అనేది 9 ప్లానెట్ గేమ్ అంటారు. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు కలిగే ఫలితాలను బేస్ చేసుకొని మన జీవితం నడుస్తుంది. ఇది ముఖ్యమైన విషయం అని చెప్పి రాజుగారికి చెప్పడం జరుగుతుంది, విక్రమార్క మహారాజుకు. ఇది అద్భుతమని తలచి విక్రమార్క బాధపడతాడు. యువరాజు చనిపోయిన దానికి చాలా బాధపడతాడు, విచారిస్తాడు. తర్వాత ఈయన మిహిరసేనుడును, వరాహమిహిర ఆచార్యులు, మీరు ఈరోజు నుంచి మా కొలువులో మీరు రాజగురువుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సో మీ అప్పటి నుండి ఈయన వరాహమిహిరాచార్యుడు అని ప్రఖ్యాతి కాంచాడు. సో అటువంటి వరాహమిహిరాచార్యుడు రాసిన బృహత్ సంహిత అనే పుస్తకము, అందులో నుంచి కూడా కొన్ని విషయాలు నేను సేకరించాను. ఈ వాస్తుకు సంబంధించి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. తర్వాత విశ్వకర్మ అంటే ఈయన అమరావతి అంటే దేవలోకంలో ఇంద్రసభలో ఇంద్రుని కొలువులో ఉన్న ఒక వాస్తు శిల్పి ఈయన విశ్వకర్మ. ఈయన వాస్తుకు సంబంధించిన చాలా అద్భుతమైన శిల్పకళకు సంబంధించిన నిర్మాణాలు చేయగలిగినాడు అమరావతి నగరంలో, అంటే దేవేంద్రునికి సంబంధించిన స్వర్గలోకంలో. సో దానికి ఆ విశ్వకర్మ వాస్తు అంటారు. ఇది మామూలుగా మీకు మార్కెట్లో కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు మనకు లభ్యము. సో దానికి సంబంధించిన పూర్వ గ్రంథాలు కొన్ని నేను సేకరించాను. గ్రంథాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు సేకరించాను. తర్వాత గార్గ సంహిత అని గార్గ మహర్షి, వీరంతా మహర్షులు, మహా తపస్సు సంపన్నులు. తర్వాత నారద సంహిత, నారద ముని కూడా కొన్ని విషయాలు దీని గురించి తెలియజేశాడు వాస్తు సంబంధించి. అలాగే ఆ స్కంద పురాణము, వేదవ్యాస మహర్షి కూడా స్కంద పురాణంలో కొన్ని విషయాలు తెలియజేశాడు. తర్వాత ఉత్తర కాలామృతము, పూర్వకాలామృతము అని, కాలామృతము అని మన కాళిదాసు మహాకవి కూడా ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించి మరియు వాస్తు శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను పుస్తకీకరించారు. అంటే వారు ఈ విషయాలన్నీ ఆ కాలంలో తాటి ఆకులు వాటిలో నిక్షిప్తం చేశారు. దాన్ని మనము మోడర్న్ డేస్లో మనకు కావలసిన భాషకు తర్జుమా చేసుకోవడం, ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు సేకరించాను. ఉత్తర కాలామృతము, పూర్వకాలామృతము అని 2 పుస్తకాలు. ఇవి కాళిదాస మహర్షి విరచించిన పుస్తకాలు. అదేవిధంగా దైవజ్ఞ వల్లభము, వరాహమిహిరాచార్య దైవజ్ఞ వల్లభము అని అదే ఒక ఉద్గ్రంథము. సో ఇది వాస్తుకు సంబంధించిన ముఖ్యమైన సేకరణలు. నేను దీని గురించి ఇప్పుడు ముఖ్యమైన విషయము వాస్తు పురుషుడు అంటారు. అంటే వాస్తుశాస్త్రానికి మూలాధారం వాస్తు పురుషుడు. పూర్వము అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు, అంధకాసురుడు ప్రపంచాన్ని శాసించాలని చాలా ముల్లోకాలతో ఇబ్బంది పెడుతుంటాడు. అదే సమయంలో ఈశ్వరుని యొక్క లలాటం నుండి ఈశ్వరుని వద్ద దేవేంద్రుడు వీటిని ఈశ్వరునితో విన్నవించుకుంటారు. ఇతను పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నాము, మీరే ఏదో ఒక మార్గం చూడండి అని ఈశ్వరుని వద్ద మొరపెట్టుకుంటారు. ఈశ్వరుని యొక్క లలాటము నుండి భూమిపై చెమట బిందువులు పడినాయి. ఆ బిందువుల నుండి ఒక భయంకరమైన ముఖము కలది ఆకాశమును మింగుతున్నట్లు ఆకలితో ఉన్న భయంకరమైన ఆకారము
ఆ ఈశ్వరుని యొక్క లలాటం నుంచి వచ్చిన చెమట బిందువులు, స్వేద బిందువుల నుంచి ఉద్భవించింది ఆకారం. ఇది ఒక భూతము లాగా కనిపిస్తుంది. అది ఉద్భవించిన తర్వాత ఆ అంధకాసురుడు అనే రాక్షసుని మీద దాడి చేసి దాన్ని సంహరించింది భూతము. ఈ భూతము సప్తద్వీప సహితముకు భూమి ఆకాశమును ఆక్రమించి ఉంది. తర్వాత అంధకాసుని చంపిన తర్వాత అంధకాసుని యొక్క రక్తము తన దాహం తీర్చుకుంది రక్తంతో, కానీ ఆ దాహం తీరలేదు. తర్వాత ఈ భూతము జగతీత్రయమును అంటే ముల్లోకాలను తాను తినుతున్నట్లు తానే తినివేసేటట్లు వరం పొంది ఆకలికి శివుని యందు మరి ఘోర తపస్సు ఆచరించాడు. తర్వాత కొంతకాలానికి భైరవ రూపుడైన శివుడు సంతుష్టుడై వరము కోరుకోమనగా అంతటి సర్వభూమండలమును అంతరిక్షమును తన దేహంతో కమ్మివేయచ్చు నేలపై పడెను. సో వారి యొక్క కొంతకాలానికి అనఘ అనే ఒక పతివ్రత శివుడికి సంబంధించి ఘోరమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నుని చేసుకుంది. అప్పుడు శివుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమని అనగా అనఘ అనేది ఒక భూతము, ఓ దేవేశ నేను త్రిలోకములు మృంగజాలిన దానుగా కోరుకున్నానని తెలిపాను. అప్పుడు సాంబశివుడు తదాస్తు నేను అంతటా ఆ భూతము సర్వమండలమును అంతరిక్షము తన దేహంతో కమ్మివేయచ్చు నేలపై పడింది. అది చూచి భయపడిన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని సహాయంతో దానవులతో కలిసి ఆ భూతమును అధోముఖంగా కిందకు పడవేసి దానిని తొక్కి బ్రహ్మదేవుని సహాయంతో దానవులతో కలిసి దేవతలు ఇంద్రాది దేవతలు ఆ భూతమును అధోముఖంగా అంటే కింద పడవేసి ముఖము కిందికి ఉండే విధంగా దాన్ని పడవేసి తొక్కి అణచి దానిపై కూర్చున్నారు. ఈ విధంగా 45 మంది దేవతలు రాక్షసులు దాన్ని ఆక్రమించినారు. ఆ శరీరం రాక్షస శరీరాన్ని భూత శరీరాన్ని ఆక్రమించి దాని మీద ఆసీనులైనారు. ఎవరెవరు ఎక్కడ కూర్చొని ఆక్రమించినారో ఆ స్థానములందు వారి అంశాలకు స్థానాలైనాయి. అంటే 45 మంది దేవదానవులు ఈ వాస్తు పురుషుని అణచివేసి అంటే తర్వాత ఆ భూతమే వాస్తు పురుషుడు. సో దాన్ని అణచివేసి దాని మీద వీరు వారికి కేటాయించబడిన స్థలాలు ఆక్యుపై చేసి స్థిరపడినారు. ఇది వాస్తు పురుషునికి సంబంధించిన మూలాధారం. సర్వదేవతలు నివాసమైన ఈ భూతలమునకు వాసస్థానము అని పేరు వచ్చాను. అంటే ఈ విధంగా ఆ భూతాన్ని అణచివేసేందుకు వచ్చిన ఈ 45 మంది దేవతలు నివసించేందుకు భూమిపైకి వచ్చిన సందర్భంలో ఒక పదం ఉద్భవించింది. వాసస్థానము అంటే నివసించేకి సంబంధించిన స్థానాన్ని వాసస్థానం అంటారు. సో ఆ విధంగా వాస్తు అనే పేరు వచ్చింది. అట్లు అణచివేయబడిన ఈ భూతము సర్వదేవతలతో బ్రహ్మదేవునితో ఇట్లనింది, ఓ దేవతలారా నన్ను అనుగ్రహించండి, మీరు నన్ను కదలకుండా చేసిదిరు కదా, ఈ విధంగా అధోముఖుడైన నాకు ఆహారం ఏమిటి అనగా బ్రహ్మదేవుడు ఇట్లా అన్నాడు, భూమిపై గృహస్థుడు ఆచరించు గృహ నిర్మాణములందు బలిహరణము వాస్తు ఉపశమన యజ్ఞము హవిస్సును యజ్ఞాదులు కార్యక్రమాలు చేసి వాస్తు బలి నాకు ఆహారమును ఇవ్వవలెను. ఏదో ఒక బలి రూపంలో నాకు ఆహారం ఇవ్వను. నన్ను వాస్తు పురుషునిగా పరిగణించి గృహ యజ్ఞ యాగాది వాపీకూప తటాకములు అంటే గుంతలు, గొయ్యి, నుయ్యి, చెరువులు ఇటువంటివి వీటి యందు అధికారం ఇవ్వబడినది అని ఆ వాస్తు పురుషుడు అధికారం ఇవ్వబడింది ఈ వాస్తు పురుషుడికి. అంతటితో ఆ వాస్తు పురుషుడు సంతుష్టుడైనాడు. అంటే తనకేదో ఒక ఆహారం దొరికింది, తనను ఆక్యుపై చేసినారు ఈ దేవతలు రాక్షసులు 45 మంది. వారి పేర్లు కూడా వివరించారు ఈ ఉద్గ్రంథాల్లో. అది చాలా కాలాతీతమైందని దానికి సంబంధించిన విషయాలు నేను తెలుపదలుచుకోలేదు. ఇది వాస్తు పురుషునికి సంబంధించిన ముఖ్యమైన మూలాధారము. ఇది ఇందాక చెప్పిన గ్రంథాల నుంచి సేకరించాను. ఈ విషయాలు చాలా అమూల్యమైనవి. సో అందుకని ఏదైనా స్థలము తీసుకొని సేకరించి గృహ నిర్మాణం కానీ ఏదైనా భవన నిర్మాణాలు ఏదైనా కావచ్చు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, లేకుంటే ఏదైనా అపార్ట్మెంట్స్, ఏదైనా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టేటప్పుడు వాస్తుశాంతి అని వాస్తు పూజ చేస్తారు. ఆరంభంలో భూమి పూజ అంటారు, దాన్ని భూమి పూజ అంటారు. ఏ నిర్మాణం లేదని మొట్టమొదట వాస్తు పురుషుని సంతుష్టపరిచి బలి సమర్పించి ఏదో ఒక బలి సమర్పించి సంతుష్టపరిచి, బలి అంటే ఏదైనా ఒక బలి అంటే ఏదో ఒక జంతువును బలి ఇమ్మని కాదు, ఏదో ఒక సంతృప్తి పడడానికి ఒక ఆహార పదార్థం.
అది పళ్ళు ఫలాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా ధాన్యమైనా పర్వాలేదు, దానికి సంబంధించిన బలిని సమర్పించి వాస్తుపురుషుని సంతుష్టపరిచి తర్వాత మనము భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెడితే అంటే కట్టడాలు మొదలు పెడితే అవి నిర్విఘ్నంగా కొనసాగుతాయని ఇందులో తెలుపబడి ఉంది. ఈ వాస్తు పురుషుడు భాద్రపద మాసము కృష్ణపక్షము తృతీయ తిథి శనివారం యందు కృతికా నక్షత్రమున వ్యతిపాత యోగమందు విశిష్టకరణము భద్ర వ్యాకరణందు జన్మించినాడు. ఇది వాస్తుపురుషునికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు. ఏ స్థలములో ఆలయము, గృహము, ప్రాసాదము, యజ్ఞమంటపాలు ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేదురో ఆ స్థలమునకు నైరుతి దిక్కు యందు వాస్తుమండలము సృష్టించి వాస్తుపురుషుని పూజ చేసి బలిహరణం ఇవ్వవలెను. అచ్చట వాస్తుపురుషుడిని అతనిపై కూర్చున్న 45 దేవతలను రాక్షసులను ఆహ్వానించి స్థాపించి పూజించవలెను. వాస్తుకర్మ విశ్వకర్మ, వాస్తు యజ్ఞ, వాస్తు యోగ, వాస్తు హోమం కూడా చేస్తారు. ఈ విధంగా ఉత్తరము దిశ యందు కలశం ఉంచి వాస్తుపురుషుని ఆహ్వానించవలెను. వాస్తుపురుషుని భూతము అని అనుకోరాదు. అది ఎందుకంటే దాన్ని ఆల్రెడీ ఈ దేవతలు, దానవులు ఆక్యుపై చేశారు. ఒక శక్తి, మహాశక్తి అది. కానీ రాక్షసుడని ఏ పురాణం నందు ఇది తెలుపబడలేదు. ఇది వాస్తుపురుషునికి సంబంధించిన ముఖ్యమైన విషయము. తర్వాత ఈ గృహవాస్తుకు సంబంధించి మరిన్ని ముఖ్యమైన విషయాలను వచ్చే వీడియోలో వివరిస్తాను. నమస్తే.